హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన అరటికాయ మసాలా కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ అరటికాయ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పులావ్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈజీ ప్రాసెస్లో, ఈజీ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. అరటికాయ మసాలా కూర తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోండి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అరటికాయ మసాలా కూర రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పుల్కాస్లోకి కానీ, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని దంచి వేస్తున్నానండి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకుంటాము. పెరుగుని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా తరిగిన అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈవెన్గా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ అరటికాయ మసాలా కూరని. చాలా టేస్టీగా ఉంటుందండి.
రైస్లోకి, చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్స్లోకి, బిర్యానీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సింపుల్గా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనము సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుందామండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయిపోయిందండి. అరటికాయ మసాలా కూర రెడీ అయిపోయిందండి. రైస్లోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి, పులావ్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయిపోయిందండి. అరటికాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ అరటికాయ మసాలా కర్రీ రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.